విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని చెప్పడానికి చక్కటి తార్కాణం ఈనాడు మనతో ఉన్నటువంటి శ్రీ తల్లాడ వెంకన్న గారు. సాధారణ కుటుంబం నుంచి కన్నా కూడా వారు ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగి అనేక పరిశ్రమలని స్థాపించి అనేక వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, అంతేకాకుండా రాబోయే తరాలకి ఒక ఉదాహరణగా నిలిచి వారికి కూడా చేయూతనిస్తూ సామాజిక పరిస్థితులకి తగ్గట్టుగా సామాజిక వర్గంలో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నటువంటి నవ యువకుడు శ్రీ తల్లాడ వెంకన్న గారు. వారి గురించి వారి మాటల్లో ఇప్పుడు మనం విందాం. వెంకన్న గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఇండస్ట్రీలో చాలా వెరైటీ ఆఫ్ ప్లాస్టిక్ కన్జ్యూమబుల్ కాంపోనెంట్స్ని కూడా మీరు తయారు చేస్తారని, అలాగే డిజైన్ టైల్స్లో కూడా మీరు చాలా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ని మీరు సప్లై చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు మీకు ఈ ఇండస్ట్రీస్లోకి రావాలి అనేటువంటి తలంపు ఎలా వచ్చింది? ఎప్పుడు మీరు ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు సార్? సార్, నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్ కంప్లీట్ చేశాను. ఆ ఎంకామ్ కంప్లీట్ 1983లో అయిందండి. అప్పుడు నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు నేను ఉద్యోగం ఇచ్చే స్థాయికి వస్తామని అక్కడ వేణుగోపాలన్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది. చెప్తే దాన్ని బాగా స్టడీ చేసి మా ఏరియాలో ఆ రోజుల్లో 25 లక్షల రూపాయల ఫ్యాక్టరీ, మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత అండి? 25 లక్షల రూపాయలు 1984లో. బా. కానీ నేను అప్పటికే 83లో ఎంకామ్ కంప్లీట్ చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి నా 80 పార్ట్ టైం లెక్చర్గా చేస్తున్నాను. పార్ట్ టైం లెక్చర్ అంటే ఒక గంటకు 10 రూపాయలు, అంటే ఒక పీరియడ్ వచ్చేసి 50 నిమిషాలు ఉండేది. ఆ 50 నిమిషాలకు 8 రూపాయలను వేసి ఇచ్చేవాడు. నేను ఏదైతే కాలేజీలో చదివానో ఆ కాలేజీకే లెక్చర్కి వెళ్ళాను. కొత్తగా డిగ్రీ కాలేజ్ పెట్టేసరికి రోజు 2 పీరియడ్లు మాత్రమే ఇచ్చారు. ఒకటి అకౌంట్స్, ఒకటి BO అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ చెప్పటం. ఈ రెండింటికంటే 16 రూపాయలు 80 పైసలు. దాంట్లో 25 రోజులు 26 రోజులు పని ఇచ్చేది. అంటే 4 నుంచి 500. ఫ్యామిలీకి అడగటం కష్టం ఉంది, ఏదన్నా బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉన్నా కానీ మనకు ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేణుగోపాల్ గారు మంచి ప్రోత్సాహం ఇచ్చి, నీ యాక్టివ్నెస్, నీ చదువు, నేను ఉన్నాను నీకు ఎందుకంటే, సరే మంచి సార్ ఏం చేయాలంటే, నువ్వు ఏదైతే ఇండస్ట్రీ పెడతావు అది నాకు మార్టిగేజ్ చేసి సరిపోద్ది. అప్పుడు నేను ఫ్రెండ్స్ను కలుపుకొని కొంతమందిని నా జీవనం కోసం నేను వాళ్ళందరినీ కలుపుకొని ఒక చిన్న ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది 1985లో. అండ్ 85లో ఇండస్ట్రీ ఏంటంటే ఆ బంగాళ పెంకులు తయారు చేసేది. అది వెరీ రిమోట్ విలేజ్. నేను పుట్టింది కూడా వెరీ రిమోటు. కాబట్టి ఆ మహబాద్ అనే విలేజ్లో ఆ బయ్యారం అనే ఒక చెరువుది ఆ మట్టితో చేస్తున్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్కు ఆ వీకర్ సెక్షన్ హౌజెస్కు పోవటం, గవర్నమెంట్ అప్రోచ్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళని కన్విన్స్ చేస్తే మనకు ఆర్డర్లు ఇవ్వటం, ఆ వీకర్ సెక్షన్ పంపించటం. అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని ఏటూరు నగరంలో ఉన్నారు, వారితోనే చేసి నా పర్ఫార్మెన్స్ చూపెట్టి క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి టైంలో ఇస్తే, వారి సహకారంతో ఈ బ్యాంకులో వాళ్ళతో మనకు అంత ఆర్డర్ వచ్చినప్పుడు ఇంకో ఫ్యాక్టరీ కట్టాలి అని చెప్పి సొంతంగా ఒక ఫ్యాక్టరీ కట్టుకున్నాను. పాత ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీ సొంతంలో ఉన్నాయి. అలా మనము ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే మన బిజినెస్ క్యారియరు ఉద్యోగ వేటలో బిజినెస్ ఇండస్ట్రీల పరంగానే వచ్చింది, నాట్ ఇన్ ట్రేడింగ్. నా యొక్క క్యారియర్ స్టార్ట్ కావటం మ్యానుఫ్యాక్చరింగ్తోనే స్టార్ట్ అయిందనమాట. అంటే దాదాపు 36 సంవత్సరాల నుంచి ఈ తయారీ రంగంలో ఉన్నాను, వస్తు తయారీ రంగంలో ఉన్నాను. ఈ వస్తు తయారీ రంగంలో 36 సంవత్సరాల అనుభవం నుంచి ఈరోజు హైదరాబాద్కు నేను రావడం జరిగిందండి. ఈ ఏదైతే క్లే టైల్స్ ఉంది, తర్వాత ఎన్టీ రామారావు గారు పోవటం, చంద్రబాబు గారు రావటం, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, మళ్ళీ చంద్రబాబు రావటం, ఈ టైల్స్ అన్నిటికి కూడా ఈ ట్రైబల్ ఏరియాలో ఏం చేస్తున్నారంటే వుడ్ అంతా నరికి గుడిసెలు ఇస్తున్నారు. అయితే వుడ్ నరకడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు స్లాబ్స్కి వచ్చారు. స్లాబ్స్కి వచ్చినప్పుడు ఈ గవర్నమెంటు ఈ వీకర్ సెక్షన్ హౌసెస్ తీసేశారు స్కీము. ఎందుకంటే 7,000 రూపాయలు గవర్నమెంట్ ఉండేది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి 18,000 20,000 రూపాయలు ఇస్తున్న స్లాబ్స్ ఏమని చెప్పాడు. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 55 ఫ్యాక్టరీలు కూడా మూతపడిపోయినాయండి. ఎందుకంటే గవర్నమెంట్ లేదు, విలేజ్లో స్ట్రిక్ట్ కరెక్ట్ అయింది. అప్పుడు నేను ఏం చేయాలా ఏంటా, అసలే లేను ఈ పెనం మించి పొయ్యిలో పడ్డట్టు నేను ఆన్లో వీళ్ళు అప్పు చేసి ఫ్యాక్టరీ పెడితే, అప్పుడు నేను దేశమంతా తిరిగి
గుజరాత్ వెళ్ళి కేరళ వెళ్ళి ఒక చిన్న టెక్నాలజీ పట్టుకున్నాను క్లేలో, ఒక చిన్న మాడిఫికేషన్తో ఏదైతే రూఫింగ్ టైల్స్ నుంచి డెకరేటివ్ టైల్స్ కొంచెం ప్రాసెస్ చేంజ్ చేస్తే ఈ బంగాళ పెంకులు అనేది కంప్లీట్ రూరల్ బిజినెస్, అక్కడి నుంచి డెకరేటివ్ అనేసరికి సిటీ బిజినెస్కి వచ్చాను. దాన్ని ప్రాసెస్ చేసి సిటీ ఏంటంటే బిల్డింగ్ ముందేస్తారు డెకరేషన్ టైల్స్ అనేది, ఆ బిల్డింగ్ ముందు టైల్స్ని నేనే మన ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. నేను చేయడం వల్ల సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంత సీక్రెట్గా ఉన్న తర్వాత నా వల్ల ఏదైతే మూతపడ్డాయో దాంట్లో 75 ఫ్యాక్టరీస్ 75% ఫ్యాక్టరీస్ అన్ని కూడా మళ్ళీ చిన్న చిన్నతోని ఫ్యాక్టరీలన్నీ నడవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అవి బతికినాయి. అది గవర్నమెంట్ గుర్తించి నాకు బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అవార్డు అని చెప్పి నాకు గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చిందండి. బికాజ్ ఆఫ్ ఫ్యాక్టరీలు అన్నిటిని కూడా పునరుద్ధి చేయడం జరిగింది స్పాన్ ఆఫ్ 4-5 ఇయర్స్లో. అది అయిన తర్వాత ఏదైతే రూరల్ బిజినెస్ నుంచి సిటీ బిజినెస్కి వచ్చాం, సిటీ బిజినెస్లో ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీలో ఆ బిజినెస్. అలా దేశమంతా కూడా నేను ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ చేశాను, బాంబేలో ఆఫీస్ ఓపెన్ చేశాను, బెంగళూరులో ఆఫీస్ ఓపెన్ చేశాను ఫర్ సేల్స్. చేస్తున్న తరుణంలో కాంక్రీట్ డిజైనర్ టైల్స్, సిమెంట్ కాంక్రీట్ డిజైనర్ టైల్స్ అవి అనేది హైదరాబాదులో రిక్వైర్మెంట్ ఉంది, కానీ హైదరాబాదులో ఫ్యాక్టరీ లేదు. అవి చెన్నై నుంచి వచ్చేది, బెంగళూరు నుంచి వచ్చేది స్టాక్స్, అక్కడ ఫ్యాక్టరీలు ఉండి వాళ్ళు స్టాక్ ఇక్కడ డంప్ చేసి మన దగ్గర చేసేవాళ్ళు. అది నేను ఆ ఎంక్వైరీలో తెలిసినప్పుడు ఆ మహబూబాబాద్ నుంచి మనము ఆ బిజినెస్ అంతా సిటీది కాబట్టి, ఎందుకంటే దాంతోపాటు సిటీలో ఉంటే వ్యాపారాన్ని మనము ఇండియా లెవెల్ చేయడం ఈజీ అని చెప్పి నేను హైదరాబాద్కు ఫ్యాక్టరీ పెట్టడం ఫస్ట్ టైం పెట్టినప్పుడు 2003లో గోదావరి పుష్కరాలు వచ్చినాయండి. దాంట్లో గోదావరి పుష్కరాల వాళ్ళకి ఆఫీసర్లు మెప్పిస్తే మొత్తం గోదావరి పుష్కరాలు రాజమండ్రి ఏరియాలో మొత్తం నేనే టెండర్లో పాస్ పెట్టి, టెండర్లో వచ్చినప్పుడు ఏదైతే బెంగళూరు కంపెనీలు చెన్నై కంపెనీలు అందరూ పార్టిసిపేట్ వచ్చారు. కానీ నేను ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ అన్ఎంప్లాయ్గా ఉన్నాను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను, మీరు సహకరించండి అని చెప్పి ప్రసాద్ గారు అని చెప్పి ధవళేశ్వర్ ఉంది రాజమండ్రి దగ్గర, అక్కడ ఆఫీసర్ గారి దగ్గరికి పోయి నన్ను మొత్తం కూడా నా బయోడేటా, నా ప్రోడక్టు, నా కృషి, నా కష్టం అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇవన్నీ చేసినా మాకు కాదు, గవర్నమెంట్లో ఎవరు క్వాలిటీ ఇస్తారా, ఎవరు రేటు తక్కువ ఇస్తారా తీసుకుంటాం, కానీ ఇవన్నీ మాకు సెకండరీ అన్నాడు. దాంట్లో టెండర్లో పాల్గొంటే 25% తక్కువ నేను కోడ్ చేశాను. 25%తో మొత్తం గోదావరి పుష్కరాల ఆర్డర్ నాకు 2003 మే 6వ తారీఖున గవర్నమెంట్ టెండర్ నాకు ఇచ్చిందండి. వాళ్ళందరూ కూడా అడిగారు అసలు ఏంటి 25% డిఫరెన్స్ వాళ్ళ లాభాలకు ఏమిటంటే, సార్ నేనే ఓనర్ని, నేనే వర్కర్ని, నేనే మార్కెటింగ్ మేనేజర్ని. ఆ కంపెనీలను వచ్చిన వాళ్ళందరూ 5 స్టార్ హోటల్లో చూడండి, నేనున్నది ఏ హోటల్లో చూడండి. ఆ ఓవర్ హెడ్స్ వాళ్ళ చెన్నై నుంచి ఫ్లైట్లో ఆయన వచ్చాడు, నేను ఇక్కడి నుంచి వచ్చానని చెప్పి వాళ్ళకి అసోసియేట్ చేసి వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు కదా సార్, నాకు అడ్వాన్స్ వద్దు, నేను తోలింకి ఇమీడియట్ పేమెంట్ ఇప్పించండి. ఆ బేస్ మీద గోదావరి పుష్కరాలను చేయడం సార్ నా లైఫ్ టర్నింగ్ అయిపోయింది. భగవత్ కార్యక్రమం అనుకుంటుంది కూడా తూర్పు నుంచి స్టార్ట్ అయిపోయింది. మంచి కార్యక్రమం కాబట్టి ఆ అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకొని మన తెలంగాణ తెలుగుదేశం గవర్నమెంట్ ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇచ్చి వాళ్ళని కూడా రైల్వే స్టేషన్లను కూడా చేసి ఒక 1000 రైల్వే స్టేషన్ చేసి ఉంటాను సార్ ఈ డిజైనర్ టైల్స్తోని. దాని తర్వాత హైదరాబాదులో ఉన్న ప్రతి పార్కు నేనే, ప్రతి రోడ్డు నేనే. ఇలా మెట్రో కూడా చైతన్యపురం నుంచి చందానగర్ దాకా మెట్రో కింద వేసిన టైల్స్ అన్ని నాయనండి. ఇప్పుడు కూడా మన గౌరవనీయులు కేటీ రామారావు గారు HRDC అని హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా పెట్టాడండి. దాంట్లో ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి నా కంపెనీని సర్టిఫై చేస్తే ఇలా హైదరాబాద్లో సనత్ నగర్ ఏరియాలో కానివ్వండి, గచ్చిబౌలి ఏరియాలో కానివ్వండి, నా క్వాలిటీనే మొత్తం ఇలా GHMC సప్లైస్ నేనేనండి, HRDA నాదేనండి, HRDC మందేనండి. హైదరాబాద్లో ఉన్న పార్కులన్నీ ఇంక్లూడింగ్ NTR పార్కు, ఈవెన్ ఇలా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ఇంట్లో వేసిన నాయనండి, రాజ్భవన్లో వేసిన నాయనండి. ఇలా హైదరాబాద్లో పేరు కన్నా పార్కులు, రోడ్లు, వేర్ ఎవర్ యూ గో దేర్ ఈజ్ ఏ క్లాసిక్ ఇన్ హైదరాబాద్ సార్. అలా దేవుని దయ వల్ల మనము గ్రేస్ ఆఫ్ ది గైడ్ నా యొక్క క్వాలిటీని, కష్టాన్ని భగవంతుడు కూడా అనుకరించి ఇవాళ హైదరాబాద్లో ఉన్న టైల్స్ అన్నిటికి కూడా నేను అలా ప్రతి ప్రాజెక్టు ఇలా క్లాసిక్లో కనుక్కోకుండా వేరే వాళ్ళు పోరండి. ఇలా హైదరాబాద్లో ఉన్న మార్కెట్ షేరు 60%, ఎందుకంటే మొదట్లో నేనున్న తర్వాత వచ్చిన కొన్ని ఫ్యాక్టరీలు, కానీ 60 to 70% నేనే మొత్తం సప్లై చేస్తున్నానండి. ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా అండి. చాలా ఈ క్రమంలో మా బాబు, నాకు కొడుకో బిడ్డ అండి, బాబు వాడు ఫారెన్లో చదువుతుండి ఉద్యోగం కోసం అయితే వద్దు నాన్న ఇండస్ట్రీలో ఉన్నాను వారసు అని చెప్పి అతను పిలిపించినప్పుడు నా అంత హ్యాండ్ కాబట్టి దీంట్లోనే ఉంచకుండా కొత్త ఫ్యాక్టరీ అని చెప్పి దాంట్లో
ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ అని చెప్పి ఒక కంపెనీ ఒకటి పెట్టేసి వాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పోతుంటే కాదు నాన్న నువ్వు ఇచ్చే అని చెప్పి వాళ్ళు ఒప్పించి వాడు కూడా ఇలా ఫ్యాక్టరీలో పెట్టి ఉంది. ఈరోజు నాకున్న మొత్తము ఒక 800 మంది లేబర్ పనిచేస్తారండి నా దగ్గర. దాంట్లో నేను ఒక్కని ఉద్యోగం చూస్తుంటే 100 మంది స్టాఫ్ ఉన్నారండి ఇలా నా దగ్గర. మార్కెటింగ్ స్టాఫ్, ప్రొడక్షన్ స్టాఫ్, అలానే క్వాలిటీ కంట్రోల్ అనుకోండి, అకౌంట్స్ వాళ్ళు అనుకోండి, అన్నిటికి కూడా నా లైఫ్ పార్ట్నర్ అండి. బయట వాళ్ళు ఎవరు లేకుండా ఇవాళ అన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇవాళ ఈ ప్లాస్టిక్ దానికి ఇండియా మన టైల్స్లో అవుతానండి, అది వెయిట్ ఎక్కువ కాబట్టి తెలంగాణ వరకే మనం సప్లై చేస్తున్నాము. తెలంగాణ ప్రాజెక్టులను కూడా నేను చేస్తాను. ఎందుకంటే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులు, ఐఓసిఎల్ పెట్రోల్ బంకులు, భారత్ పెట్రోలియం పెట్రోల్ బంకులు, రిలయన్స్ పెట్రోల్ బంకులు అన్నిటి కూడా నేనే సప్లై అండి. కాబట్టి ఇవి అయితేనో వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దూరం పోవు. ఈ ప్లాస్టిక్ అనేది కాస్ట్ ఎక్కువ, వెయిట్ తక్కువ. ఈ ప్లాస్టిక్ వెయిట్ తక్కువ ఉండేసరికి ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నానండి. అవి ప్రతి స్టేట్కు డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్లాస్టిక్ అన్నీ కూడా చేస్తున్నాను. ప్లస్ ఇలా సీజనల్గా ఫ్రూట్స్ ఉంటాయండి, ఆ ఫ్రూట్స్ క్రేట్స్ కూడా చేసి ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాను. ఇది ఇలా ఇంతమందికి ఉన్న ఎన్ని కోట్లు సంపాదించిన సంతోషం కన్నా నేనే ఫైల్ పట్టుకొని ఉద్యోగం తిరిగి ఇలా ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నానంటే అంతకన్నా సంతోషం లేదని చెప్పి నేను మాత్రము గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. చాలా అద్భుతం అండి వెంకన్న గారు. యాక్చువల్గా మీరు అంటూ ఉంటారు, మా యువత ఉద్యోగాలు ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాల్ని అందించే స్థాయికి ఎదగాలి అని చెప్పేసి చాలా చక్కటి స్లోగన్. దీనికి ఉదాహరణగా నాకు నేనే ప్రశ్నించుకుంటా సార్. ఎందుకంటే ఎన్ని ఫైళ్ళు పట్టుకొని ఎంతమందిని బతిలాడి ఉద్యోగం అడిగానో నాకు తెలుసు. కాబట్టి ఇవాళని ఎంతమందికి ఇస్తానో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు నన్ను ఆదర్శంగా ఎన్నో మీటింగ్లు తీసుకుపోయి మాట్లాడిచ్చారండి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు నేను చదువుకున్నాను, వాళ్ళ కళ్ళ ముందు కష్టపడి నేను ఒక లెవెల్కి వచ్చేసరికి నన్ను ఐకాన్గా చూపెట్టి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు చూపెట్టారు. కారణం వాళ్ళందరూ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే చదువు అనేది ఇంపార్టెంట్. చదువు లేకపోతే మనం ఇలా వెనకట్లెక్క కాకుండా అన్ని వ్యాపారాలు చేయాలంటే చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉద్యోగం కోసం పాకులాడి గవర్నమెంట్ బాడిన కావద్దు, మన తల్లిదండ్రులు కూడా బాడిన కాకుండా తప్పకుండా మీరు ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలని, ఉద్యోగం ఆశించేది స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలని నా కోరిక. దానికి ఎవరికైనా ఏదైనా సలహాలు కావాలన్నా, సంప్రదింపులు కావాలన్నా నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానండి. నేను చేస్తానని చెప్పి ఎన్నో మీటింగ్లు చెప్పి నా వల్ల కూడా ఒక 10 మంది 15 మందికి నేను ఫ్యాక్టరీ పెట్టించానండి. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుని ఉన్నారు, బిగ్ ఇండస్ట్రీస్ పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆ స్వానుభవంతోనే చెప్తున్నా సార్. పిల్లకు యూత్లు అందరికీ కూడా నా యొక్క సలహా అనుకోండి, సందేశం అనుకోండి, మీరు కష్టపడి చదవండి. తప్పకుండా ఆ చదువుతోని అలా చేసే ప్రతి వ్యాపారానికి చదువుతోని మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ ఉంటున్నానండి. అద్భుతం అండి. మీలో గొప్పతనం ఏమిటంటే రాబోయే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మీరు ప్రిడిక్ట్ చేసుకుని మీ బిజినెస్ని ఆ విధంగా మోడిఫై చేసుకుంటూ అలా అంచెలంచెలుగా ఈ స్థితికి మీరు వచ్చారంటే మీ విజన్ ఆ రోజునే ప్లాన్ చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ బంగాళా పెంకులు ఉన్నాయి, అవి మనకి ఫ్యూచర్ లేదు అని దాన్ని అక్కడ ఆఫ్ చేసి టైల్స్లోకి రావటం, టైల్స్ నుంచి కూడా ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ టైల్స్ తీసుకురావడం, దాని నుంచి ప్లాస్టిక్ టైల్స్ తీసుకురావడం, ప్లాస్టిక్ ఫర్నిచర్స్ని చేయటం, ఈ విధంగా మార్చుకుంటూ అవసరానికి తగ్గట్టుగా మీరు మార్చుకుని ఈ విధంగా తీసుకురావడం అనేటువంటిది నిజంగా మీ యొక్క అద్భుతమైనటువంటి ఊహాశక్తి, అది రాబోయేది ఎట్లా ఉంది అనేటువంటిది చెప్తోందండి. సార్ మీరు అనేది 100% అక్షరాలు నిజమే. కానీ మనకు విజన్ ఒకటి ఉంటే సరిపోదండి. మనకు ఆలోచన, ఎంత మంచి ఆలోచన వచ్చింది కాదండి ముఖ్యము, దాన్ని అమలు చేయడానికి ఫస్ట్ ఆచరణకు కష్టం మనకు తోడైతే భగవంతుడు తప్పకుండా కనకరిస్తారండి. నువ్వు కష్టాన్ని గనక దాచుకొని బద్ధకం వేస్తే భగవంతుడు కూడా రక్షించడండి. కాబట్టి మనము కష్టపడి భగవంతుని మీద భారం వేయాలి తప్ప కష్టపడకుండా నువ్వు భగవంతుని భారం వేసి కోరికలు పెట్టుకుంటూ కావు. విజన్ ఉండాలి మనిషికి, కోరుకునే హక్కు ఉంది, కోరికలు ఉండాలి. ఆ కోరికను తీర్చుకోవటానికి నువ్వు కావాల్సిన కార్యక్రమాలు కష్టపడు చేసుకుంటూ భగవంతుని దండం పెడితే భగవంతుడు ఇస్తాడు. యువతకి మీరు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాటలు వాళ్ళు డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి మరింత మంది వృద్ధిలోకి వస్తారని నేను కూడా ఆశిస్తున్నానండి, మన ఛానల్ ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా. సార్, ఇప్పుడు మీ బిజినెస్
పరంగా పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా పాండమిక్ ఉంది. ఈ కరోనా పాండమిక్లో చాలా ఎంఎస్ఎంఈ కంపెనీలు చిదిగిపోతున్నాయి. వాళ్ళకి సరైనటువంటి వర్క్స్ లేకపోతే సరైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాల నుంచి రాక, మీరు ఇటువంటి స్థితిలో ఈ ఎంఎస్ఎంఈలకి ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ఎలాంటి సహాయ సహకారాలు కావాలని అనుకుంటున్నారు సార్? మీరు అడిగింది చాలా మంచి అవసరమైన ప్రశ్న అండి. ఏదైతే ప్రస్తుతానికి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్గా ఉన్నారో ఎంఎస్ఎంఈ వాళ్ళు కానివ్వండి, ఎస్ఎస్ఏ వాళ్ళు కానివ్వండి, లార్జ్ స్కేల్ వాళ్ళు కానివ్వండి, మీడియం స్కేల్ వాళ్ళు కానివ్వండి, సమస్య వచ్చింది అంటే ఆ సమస్య అందరికీ అంతేనండి. రెసిస్టెన్స్ పవర్ ఉన్న వాళ్ళు తట్టుకుంటున్నారు, రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళు పడిపోతున్నారు. ఈ రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి మీరు అడిగిన మాట చాలా బాగుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇలా ఫ్యాక్చర్ అయిన పాలసీలో ఉన్నాం మనం. నేను ఆ ఫ్యాక్చర్ అనే మాట ఎందుకు అనుకుంటానంటే అండి, మన పార్ట్స్లన్నీ కూడా మంచిగా ఉంటే హాయిగా జీవనం గడిపోతుంది. మన బాడీలో ఏ ఒక్క పార్ట్ కానీ ఫ్యాక్చర్ అయిందంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో. ఇవాళ ఏ ఇండస్ట్రీ నడవడానికి ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొత్తగా నేనేమి ఆశించట్లేదండి, అవసరం కూడా లేదు. నేనే కాదు, ఉన్న ఎవరు కూడా ఎప్పుడైతే ఫ్యాక్టరీ నడుపుతున్నారో గవర్నమెంట్ వారు ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్లకు ప్రోత్సాహకాలు కొన్ని ప్రకటించారు. ఆ ప్రోత్సాహకాల ఉత్సాహంతోనే యువత అనుకోండి, కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు అనుకుంటేంది, ఆ గవర్నమెంట్ని నమ్ముకొని ఇండస్ట్రీస్ పెట్టారు. ఆ గవర్నమెంట్ని నమ్ముకొని ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది 100% అప్పు, 100% ఇంటి నుంచి పైసలు పెట్టే వాళ్ళు ఎవరు చేయరండి. ఎట్టి పరిస్థితుల ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకు కానివ్వండి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు కానివ్వండి, ప్రైవేట్ నుంచి తెచ్చి గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహకాలని, సబ్సిడీస్ని, ఎందుకంటే సబ్సిడీ ఇచ్చారు, కొన్ని సేల్స్ టాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఫీలు ఇచ్చారు, అన్ని రకాలుగా ఏదైతే గవర్నమెంట్ పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా పరిశ్రమలు పెట్టాలని చెప్పి ఇచ్చారో అవి ఏదైతే గత 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వాటిని ఎవరికి వచ్చేటి వాళ్ళకి కనుక గవర్నమెంట్ ఇస్తే కొత్తగా గవర్నమెంట్ మీద బర్డెన్ పడదు, కొత్తగా మేము ఆశించాలి, గవర్నమెంట్కి ఏదో అడగాలనే ఒక ఆలోచనలు కూడా లేరండి. అలానే అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఒకవేళ ఇవ్వలేకపోతే ఎవరికైతే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో దాంట్లో అడ్జస్ట్ చేసుకున్నా కానీ హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే ఇలా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు హ్యాపీగా ఉంటే గవర్నమెంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఇస్తుంది. గవర్నమెంట్ కనుక ఆ హామీ ఇస్తే బ్యాంకులు కానీ, ఫైనాన్షియల్స్ కానీ, బ్యాంకులు మన గవర్నమెంట్ యొక్క మాట కాదండు. ఇవాళ పైకి చెప్పట్లే కానీ చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు ఎంఎస్ఎంఈ వాళ్ళు, ఎస్ఎస్ఐ వాళ్ళు. ఈ ఏదైతే ఇంకా మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు ఇవాళ ఆ పరిస్థితి నుంచి ఈరోజు కోవిడ్ రావడం వల్ల, లాక్డౌన్ వల్ల పరిశ్రమలు అంటే మ్యాన్ పవర్తో సంబంధం బాగా. దాంట్లో లేబర్ కూడా మైగ్రేటెడ్ లేబరు, లోకల్లో మన దగ్గర తక్కువ అండి, బయట నుంచి వచ్చే లేబర్ చేసుడు ఎక్కువ. ఈ లాక్డౌన్ ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో లేబర్ ఇంకా షార్ట్ ఫాల్ ఇచ్చారు. అప్పుడు ఎట్ ఏ టైం మనం పెట్టేసరికి ఎక్కడో అక్కడ లేబర్ ఉంది, కొంతవరకు పర్లేదు. కానీ ఇప్పుడు పెడతారు అనేసరికి మొత్తం లేబర్ అంతా వెళ్ళిపోయారండి. ఉన్న లేబర్ని వద్దనలేము, కొత్త లేబర్ని తేలేము. అంటే ఒక పక్క ఫైనాన్స్ బాధలు, రెండో పక్క లేబర్ యొక్క మ్యాన్ పవర్ బాధలు, మూడోది మార్కెటింగు. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఉండటం, లేకపోవటం, ఎక్కడెక్కడికో పంపటం చేయటం, వీటన్నిటి బదులు నాలుగోది ఎవరన్నా ఫ్యాక్టరీ నుంచి నడుస్తుంటే అప్పిస్తాడు బయటోడు కానీ, కొత్తోడు కానీ, వీడు కానీ. ఎందుకంటే వాడు కూడా ఆర్థికంగా మంచిగా ఉంటాడు కాబట్టి. ఈ పాండమిక్ పీరియడ్లో ఏమైంది, రా మెటీరియల్ ఇచ్చేవాడు కూడా వాని ఆర్థిక పరిస్థితి లేక వాడు అప్పిచ్చే పరిస్థితి లేదు. వీడు అడగటానికి వాడికి దమ్ము లేదు. ఎందుకు అంటే నేను తీరుస్తాను, ఈ ప్రొడక్ట్ అమ్ముడు పోద్ది, మళ్ళీ వస్తాయి, నీ బాకీ కడతాను పలాంటి ఒక ధైర్యం వీడు చేయలేకపోతున్నాడు. కాబట్టి చాలా అధ్వానంగా ఉందండి. గవర్నమెంట్ వారికి ఒకవేళ ఇదేమైనా రీచ్ అయితే దయచేసి మన పారిశ్రామిక మార్చులు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారు ఉంచి మన ఒప్పుకున్న ఏదైతే ఉన్నాయో అవి ఇన్సెంటివ్లు ఇచ్చేసి కాపాడవలసిందిగా కోరుచున్నాను అన్ని మన ఫ్యాక్టరీ తరఫున. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కొత్తగా కోరుకునేది ఏమీ లేదు, కానీ వాళ్ళు ఇస్తాము అనేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనీసం ఈ పాండమిక్ టైంలో వాళ్ళకి అందజేసేలా చూడమని, లేదా ఇంకొక అద్భుతమైనటువంటి సలహా ఏమిటంటే మీరు డైరెక్ట్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి డైరెక్ట్ చేసి
వారికి ఈ ఇంట్రెస్ట్లు వేయకండి, ఇంత డబ్బు మేము మా తరఫు నుంచి మేము ఇస్తున్నాం అని చెప్తే కనీసం దాని యొక్క ఇంట్రెస్ట్ కూడా సేవ్ అవుతుంది, ప్లస్ వాడికి అంత బర్డెన్ కూడా తగ్గిపోతుంది. తప్పకుండా సార్. చాలా అది ఉంటే ఇప్పుడు కొత్తగా అసలు గవర్నమెంట్ నుంచి మనం ఆశించాల్సిన అవసరం కూడా లేదు. ఇది జెన్యూన్ అయిన మాట నేను చెప్పేది. చాలా బాగుందండి. తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి యువతకి మీరు ఇచ్చేటువంటి అద్భుతమైన ఎన్నో ఎక్కడి నుంచో మీరు ఎక్కడి దాకానో పయనించారు, మీ యొక్క జీవితం నుంచి నేర్చుకున్నవి యువతకి ఇచ్చేటువంటి సందేశం ఏమైనా ఉందండి? ఇప్పుడు యువతలో కూడా సార్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు. ఎవరైనా చదువు తర్వాత ఏదో సాధించాలని ఒక ఆలోచనతోనే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు మీద చదివిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు వారు ఆర్థికంగా భరిస్తూ పిల్లలని వాళ్ళు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. మనము కూడా ఒక లెవెల్ వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. కానీ ఒక పీరియడ్ తర్వాత మనం కూడా తల్లిదండ్రులకు భారం కాకూడదు. తల్లి తండ్రి ఎప్పుడూ నాకు భారం అని చెప్పరు. కానీ మనం అర్థం చేసుకొని, అంటే కనీసం ఒక డిగ్రీ చదివాము, ఓ పీజీ చదివాము, అప్పటి వరకు అందరికీ గవర్నమెంట్ అవకాశం లేదు, అందరూ తల్లిదండ్రులతో ఉండాలి, ఎవరో కొద్ది గొప్పలు ఇంకా ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటారు. అవి కాకుండా ఎప్పుడైతే మనము చదువుకున్నామో, చదువుకున్న తర్వాత ఫస్ట్ మమ్మీ డాడీ ఎట్లనో గవర్నమెంట్ కూడా అంతే. ఎందుకంటే గవర్నమెంట్ మన అమ్మ నాన్న మన్నట్టు చూసుకుంటారో గవర్నమెంట్ కూడా మన అట్నే చూసుకుంటుంది కూడా. చదవకపోతే ఇప్పటిదాకా మనం చదువుకోలేకపోతాం, అంటే గవర్నమెంట్ మనం చూసుకుంటుంది. కానీ భారం కాకూడదు. అమ్మ నాన్నకి ఎట్ట భారంగా వద్దంటున్నానో గవర్నమెంట్ కూడా భారం కాకూడదు. మనము ఎందుకు ఏ ఉద్యోగం, నీ ఉద్యోగాలు అని గవర్నమెంట్ని అడిగే బదులు, సార్ నేను ఉద్యోగం సెల్ఫ్ ఎంప్లాయ్డ్ చేసుకుంటాను, నేను ఇంకో ఇద్దరికి ఉద్యోగం ఇస్తాను, నాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వండి, లోన్ ఇప్పించే మార్గం చూడండి, లేదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోవడానికి ఏదైనా చూసుకుంటే దానికి సహాయ సహకారాలు అవి అని చెప్పి మనము అమ్మ నాన్న అడిగినట్టు గవర్నమెంట్ అడగాలి తప్ప ఉద్యోగాలను పెట్టకుండా మనము ఉద్యోగాన్ని ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అంటే మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో స్టార్ట్ చేసుకోవాలి. 10 మందికి ఆదర్శంగా ఉండాలి అంటే 10 మందికి నువ్వు పని కల్పించాలి. నేను చెప్పే అప్కమింగ్ యూత్కు చదువుకున్న వాళ్ళందరికీ కంప్లీట్గా గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా మనం ఉద్యోగ స్థాయికి ఎదగాలి, ఎదిగి 10 మందికి ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాను. వెంకన్న గారు, నిజంగానే మీరు యూత్కి ఇచ్చేటువంటి సందేశాన్ని చూస్తూ ఉంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఎంతగా మీద వేసుకుంటున్నారనేది మాకు కూడా అర్థమవుతోంది. నిజంగా ఆ విధంగా కూడా మీరు ఏమైనా సేవా కార్యక్రమాల్లో ఉన్నారా? నేను కూడా విన్నాను, సేవా కార్యక్రమాలు లైక్ లయన్స్ క్లబ్ అని, ఆర్యవైశ్య సమాజం గురించి అని చెప్పేసి, ఇండస్ట్రీస్ ఫారంకి కూడా ఉన్నారని చెప్పేసి కొంచెం బ్రీఫ్ చేస్తారా మా ప్రేక్షకుల కోసం అని చెప్పి. మంచి ప్రశ్న వేశారు సార్. నేను వ్యాపారానికి ఎలా కాన్సన్ట్రేట్ చేసి వృద్ధి చేయాలో అలానే సమాజ సేవ కూడా నా వంతు కర్తవ్యంగా ఉపయోగపడుతున్నానండి. ఎలా అంటే లయన్స్ క్లబ్ ద్వారా బీదలకు సాయం చేసురండి. అలానే నేను టైల్స్ ఫ్యాక్టరీస్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. నేను స్టేట్కు టైల్స్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. గవర్నమెంట్ నుంచి కావాల్సిన కార్యక్రమాల కోసం అక్కడ కూడా మార్కెటింగ్ సంబంధించిన నేను కూడా అసోసియేషన్లో కూర్చొని మాట్లాడి మిగతా సోదరులకు కూడా గైడ్లైన్స్ ఇస్తాను ఎలా తయారు చేయాలి. ఎందుకంటే నాకు 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోని వాళ్ళందరికీ కూడా నేను గైడ్ చేసేవానండి. కొంతమంది యూత్ కూడా వచ్చి టైల్స్ ఫ్యాక్టరీ పెట్టారు, వాళ్ళందరూ కూడా నేను గైడ్ చేశాను. అలానే నేను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ సొసైటీకి కూడా ప్రెసిడెంట్ అండి. మన గవర్నమెంట్ ఏపీ ఐఏసీ ద్వారా నేను వాళ్ళందరికీ కూడా భూములు ఇప్పించి వాళ్ళని కూడా ఇండస్ట్రీస్ ప్రాసెస్ చేయడం కోసం ఒక 200 ఎకరాలు గవర్నమెంట్ కూడా ప్రాసెస్లో ఉందండి. నాకు ఇప్పుడున్న మన ఎండి వెంకటరమణారెడ్డి గారు కూడా ప్రాసెస్ చేస్తున్నారు. దేవుని దయవల్ల అది వస్తే చిన్న వాళ్ళందరికీ కూడా ఒక 500 మందికి ఇండస్ట్రీలు మైక్రో ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం వస్తుందండి. మూడోది కమ్యూనిటీ పరంగా నేను తెలంగాణ ఆర్య వైశ్య ఇండస్ట్రీ ఫోరంకు కూడా ప్రెసిడెంట్ అండి. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 450 మంది పారిశ్రామికవేత్తలు మా యొక్క వైశ్య కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అండి. అన్ని రకాల ఉత్పత్తులు ఎక్కడి నుంచి అంటే గుండు సూది కాడి నుంచి మా దగ్గర పీవీసీ పైపులు, సుధాకర్ పీవీసీ పైప్స్ ఉన్నాయండి. 1 కోటి టర్నోవర్ కాడి నుంచి 1500 కోట్ల టర్నోవర్, 2000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా మా దాంట్లో మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా
నెల నెల మీటింగ్లు పెట్టుకొని వ్యాపారానికి సంబంధించిన లోకల్ వచ్చి ఒకరి నుంచి ఒకరు కూడా టెక్నాలజీని చేసుకుంటూ కొత్తగా వచ్చిన మా సెకండ్ జనరేషన్ వాళ్ళకు కూడా క్లాసులు స్కిల్ డెవలప్మెంట్ క్లాసులను అరేంజ్ చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎడ్యుకేట్ చేసి సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకుంటూ చేస్తున్నాము. అలానే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉమెన్ని కూడా మేము ఒక మెంబర్షిప్గా చేసుకొని ఒక 6గురితో కూడా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగిందండి. ఆ 6 అమ్మాయిలు కూడా మంచి ఉత్సాహంగా చదువుకొని ఎంబీఏ చేసి వాళ్ళందరూ చదువుకున్నారండి. అలా బ్యాచిలర్ డిగ్రీ అనేది మినిమం అయింది. అలా చదువుకున్న వాళ్ళకు ఒక 100 మంది దాకా మేము ట్రైనింగ్ అని ప్లాన్ చేశాం, కానీ ఒక 60 నుంచి 70 మంది వచ్చారు. దాంట్లో 6 మాత్రం కొత్తగా ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉందండి. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను సమాజ సేవ చేసుకోవడం కోసం అలానే నా శక్తి మేరకు ఒక 15-20 మంది స్టూడెంట్స్కు నేను సాయం చేస్తున్నానని తెలిసిన వాళ్ళకు. వెరీ రీసెంట్గా కూడా ఒక అతనికి చెవి నోరు పుట్టుకతోని అతను డమ్ అంటారు చూడండి, మూగా చెవి, అలాంటి వాడు ఇప్పుడు కొత్తగా ఒక 6 లక్షల రూపాయలు అయితే మిషన్ వస్తుందని తెలిసిందండి. అయితే అతను మన అప్రోచ్ అయితే మన లయన్స్ క్లబ్ ద్వారా కొంతమందిని, మా ఇండస్ట్రీ ద్వారా కొంతమంది చేసి ఆయనకు ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలానే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటూ వస్తే నా శక్తి మేరకు ఏదో ఒకటి మాత్రం చేస్తానండి. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీగా మినిమం ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో ఉన్నాను. నేను వెనక చూసుకుంటాను తప్ప ముందుకు ఇంకా పైకి ఎందుకు ఎక్కడికి పోవాలని ఆలోచన ఎప్పుడు లేనండి. ఇప్పుడు మనం కింది చూసుకుంటే హ్యాపీ. నేను ఎన్ని కోట్లు సంపాదించి ఎప్పుడు లెక్కలేదండి. నేను 10 మందికి పనిచ్చాను, 10 మందిని సాధగలుగుతున్నాను. ఇవాళ కొన్ని వందల కుటుంబాలు నా మీద ఆధారపడి నేను బతికిస్తున్నానంటే అంతకన్నా ఆనందం నాకు అవసరం లేదు సార్. చాలా వెరీ సంతోషంగా ఉన్నాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. చాలా చాలా గొప్ప విషయం అండి. ఒక ఇండస్ట్రియలిస్ట్గానే, ఒక పారిశ్రామికవేత్తగానే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంలో కూడా నీడ్ పీపుల్కి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సాహాన్ని ఇచ్చి మీ చేతులారా సంస్కారం ఇస్తున్నందుకు చాలా ఆనందిస్తోంది మా స్టూడియో. సార్, ఇన్ని రకాల వంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నారు, ఒక మూల సామాజిక స్పృహతోటి అనేక కార్యక్రమాల్లో ఉన్నారు. ఇంత ఎదిగి ఉండి కూడా మీరు ఏదో ఒక నవ యువకుల్లాగా చాలా 16 ఇయర్స్ కుర్రాళ్ళలాగా మీరు ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఏంటంటారు? సరే, అలా మీరు ఏదైతే వ్యాపారంలో ఉన్నారన్నారు, సామాజిక సేవ ఉన్నారు, ఈ రెండింటికి కారణం ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉండటం. ఆ ఆరోగ్యం మంచిగా ఉండటం ఏంటంటే నిజంగానే చెప్తున్నాను, మీరు నాకు యోగా గురించి మీరు ఒక 10 సంవత్సరాల నుంచి నాకు చెప్తున్నారు. మీరు ఫాలో అయ్యి ఇన్స్పైర్ అయ్యి యోగా చేయటం వల్లనే మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఫిజికల్గా ఫ్రెష్ అయ్యి నేను హెల్త్ కన్నా హెల్త్ ముఖ్యం, మనకు హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక కాన్సెప్ట్తో ఇలా ప్యారలాల్గా వెల్త్కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో హెల్త్ కూడా అలా ఇంపార్టెంట్ ఇచ్చి నేను తప్పకుండా మీ యొక్క ఇన్స్పిరేషన్తో నేను మాత్రము నియర్లీ మంత్లీ ఒక 24-25 రోజులు తప్పకుండా చేస్తున్నాను సార్. దానికి యోగా చేస్తున్నాను. దానికి మీరే ఆదర్శాన్ని కూడా చెప్తాను. అంతకుముందు నేను మామూలుగా వాకింగ్ లాంటివి చేసేవాడిని. మీరు చూసి మీకు ఇన్స్పైర్ అయ్యి నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఆనందంగా చేస్తాం. కాబట్టి మీ అందరికి ప్రేక్షకులు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఆరోగ్యాన్ని మంచిగా ఉంటే ఆర్థికంగా మంచిగా ఉంటారు, ఆర్థికంగా మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. హెల్త్ రెండు కళ్ళ లెక్క చూసుకోండి, మీకు ఎదురుండదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి సార్, కష్టపడే మనస్తత్వం ఉండాలి. మీకు మీరే మనస్సాక్షి, ఎవ్వరు దీని గురించి చెప్పరు. తప్పకుండా మీరు జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని మీరు కష్టాన్ని నమ్ముకుంటే భగవంతుడు తప్పకుండా కనకరిస్తారు. మా స్టూడియో యొక్క ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మీ అందరూ కూడా వీరిని ఒక ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. నమస్కారం అండి.